మిత్రులు అడుగుతున్నారు. ఒక ఛానల్‌కి ఒక కామెంట్ రాశారు. 40 ఏళ్ల తర్వాత మగవాళ్ళలో కోరికలు ఎందుకు తగ్గిపోతున్నాయి? పర్ఫార్మెన్స్ ఎందుకు తగ్గిపోతుంది? దీనికి ఏమైనా మందులున్నాయా అని. I see her rolling up, Uber black ఆరోగ్యంగా Cadillac. ఉండండి. రెగ్యులర్‌గా And a sexy body full of tats. Baby's bad. 40 ఏళ్ళు కాదు, దానికి ఇంకొక 40 కలిపితే కూడా శృంగారం చేయగలిగే శక్తి ఈ కాలంలో ఉంది. She's feeling me, turn it up. ఈ మధ్యకాలంలో చాలాసార్ల భార్యలు భర్తను తీసుకొచ్చి, సార్ మా ఆయన ఇదివరకు చేసినట్టు చేయట్లేదు, ఈయనకేదో ప్రాబ్లం వచ్చింది చూడండి అని అడుగుతున్నారు. విచిత్రం ఏంటంటే ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ లేడీస్ కూడా ఈ యూట్యూబ్లో వగైరా చూసి అర్థం చేసుకొని తీసుకొస్తున్నారు. సో శృంగారానికి ఎడ్యుకేషన్కు సంబంధం లేదు. సో ఇది అందరికీ అర్థమయ్యే విషయమే. యూజువల్గా ఏమవుతుందంటే భగవంతుడు ఇచ్చిన స్ట్రక్చర్లో సెంటర్లో మూత్రం వచ్చే దారి ఒకటి ఉంటుంది. తర్వాత ఆ దారికి ఇటుపక్క అటుపక్క ఒక రకమైన స్పాంజ్ ఉంటుంది. దాన్ని మా మెడికల్ భాషలో మేము కార్పొరా క్యావర్నోజా అంటాం. ఈ కార్పొరా క్యావర్నోజా లోపల సైనసాయిడ్స్ అనేటువంటి చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. మన కళ్ళకు అది స్పాంజ్ లాగానే కనబడుతుంటుంది. దాని ఫంక్షన్ కూడా స్పాంజ్ లాగానే ఉంటుంది. సో మనము అర్థం చేసుకోవడానికి ప్రస్తుతానికి కొంత టైం దాన్ని స్పాంజ్ అనే వాడుకున్నాం. సో అంగానికి మధ్యలో యూరిన్ వచ్చే గొట్టం ఉంటుంది. అటుపక్క ఇటుపక్క ఒక రకమైన స్పాంజ్ ఉంటుంది. ఈ స్పాంజ్ రక్తాన్ని పట్టుకుంటుంది. కొంత వయసు వచ్చిన తర్వాత ఈ స్పాంజ్ పాత పడిపోతుంది. మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నప్పుడు కొన్ని నెలలు బాగానే ఉంటుంది ఈ స్పాంజ్, తర్వాత అది నీళ్లు గుంజడం ఆగేస్తుంది. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా అది రక్తాన్ని పట్టుకోవడం తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అందులో 1,00,000 యూనిట్స్ ఉంటే అందులో 15,000 20,000 యూనిట్స్ పనిచేస్తాయి. మిగతా 70,000-80,000 యూనిట్స్ పనిచేయవు. కనుక తక్కువ రక్తాన్ని పట్టుకుంటాయి. అది రక్తం సఫిషియెంట్గా ఉన్నప్పుడు మాత్రమే గట్టిగా ఉంటుంది. ఇక భగవంతుడి సృష్టిలో ఈ మానవుల అంగము చాలా విచిత్రమైంది. ఇది చిన్నగా అవుతుంది, పెద్దగా అవుతుంది. ఈ ఒక్క అంగమే ఇలా పెరగడం ఉంటుంది. ఇప్పుడు ముక్కు ఉన్నదనుకోండి, ముక్కు 24 అవర్స్ ఒక్క సైజే ఉంటుంది. అమ్మాయి దగ్గరకు పోయినప్పుడు పొడవు పెరగడము, లేనప్పుడు చిన్నగా అవ్వడము ఉండదు. కళ్ళు కానీ ఏవి కూడా ఉండవు. ఈ ఒక్క అంగానికే అదొక విచిత్రమైన స్ట్రక్చర్. సో దీంట్లో భగవంతుడు ఒక బోన్ పెట్టి ఉంటే అసలు 24 అవర్సు అదే ఉండేవాళ్ళు. కానీ భగవంతుడు బోన్ పెట్టలేదు, ఈ సిస్టమ్ పెట్టారు. ఈ సిస్టంలో కూడా చాలా గొప్ప సిస్టమ్ ఇది. దీనికి ఎంట్రన్స్ అప్పుడు మెత్తగా ఉంటుంది, వెనకాల గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మనము చెవులకు దూది పెట్టినప్పుడు దూది వెళ్ళకపోతే ఒక పుల్లకు చుడతాం. అప్పుడు ఆ పుల్లకున్న బలం దూదికి వస్తుంది. సో దూది లోపలికి వెళ్తుంది. అలాగే అంగానికి ఫస్ట్ ఎంట్రన్స్ పార్ట్ దాన్ని గ్లాన్స్ అంటాం. ఈ గ్లాన్స్ పెనిస్కు మెత్తగా ఉంటుంది. అంటే లోపలికి వెళ్ళినప్పుడు మనకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా భగవంతుడు దాన్ని మెత్తగా ఉంచారు. సో అదొక కాటన్ లాగా ఉంటుంది. అది మరి కాటన్ ఉంటే అది లోపలికి వెళ్ళలేదు కదా, బలం ఉండదు కదా, అందుకోసమే వెనకాల షాఫ్ట్ అనే దాన్ని తయారు చేశారు. ఈ షాఫ్ట్కి ఏమిటంటే హార్డ్నెస్ ఉంటుంది. అవసరం అనుకుంటే అదొక 500 గ్రాముల బరువు కూడా మోసేంత శక్తి ఉంటుంది. షాఫ్ట్ మోయగలదు అట్లా. సో అది లోపలికి వెళ్ళిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఒకవేళ అది అలాగే హార్డ్గా ఉండిపోయింది అనుకోండి, అబ్బాయికి నొప్పి వస్తుంటుంది. కనుక కొద్ది యూజువల్గా 2 నుంచి 7 నిమిషాల లోపల అది మెత్తబడిపోతుంది. సో అక్కడికి అతను బయటికి రావాలి. అది ఆటోమేటిక్గా బయటికి వస్తుంది. మెత్తగా ఉంటే అది లోపల ఉండదు. సో ఈ 40 ఏళ్ళు వచ్చిన తరకి ఎవరైతే ఎక్సర్సైజ్ చేయరో, ఎవరైతే స్మోక్ చేస్తారో, ఎవరికైతే షుగర్ వ్యాధులు ఉంటాయో, ఇట్లాంటి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ కొంచెం విగరస్గా, కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. మిగతా వాళ్ళకు కొంచెం లేట్గా వస్తాయి. దీన్ని ఎట్లా నివారించుకోవచ్చు అంటే, ఒకటేమో నేను ప్రతి వీడియోలోనూ చెప్తుంటాను, శృంగారానికి రన్నింగ్కు చాలా పోలికలు ఉంటాయి. సో ప్రతి వ్యక్తి కూడా రన్నింగ్ చేసే స్టామినా మెయింటైన్ చేసుకోవాలి. రన్నింగ్ చేయాలంటే బరువు తక్కువ ఉంటేనే రన్నింగ్ చేయగలరు. బరువు పెరిగిన కొద్దీ చేయలేరు. కనుక పొట్ట రాకుండా చూసుకోవాలి, బరువు పెరగకుండా చూసుకోవాలి. తర్వాత రోజు కొంచెంసేపు రెగ్యులర్గా ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్
రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్ ఏదో ఒకటి చేసుకోవాలి, స్విమ్మింగ్. దురదృష్టవశాత్తు మనకు వాకింగ్‌కు గానీ, రన్నింగ్‌కు గానీ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది సిటీలో. సో, మనం స్ట్రీట్స్‌లో నడుస్తుంటే స్ట్రీట్ డాగ్స్ మీద పడతాయి. సో, డాగ్ బైట్ ఈజ్ వెరీ డేంజరస్. ఒక్కోసారి డెత్ కూడా అయితుంది. ఎక్కడో గాని ఒక స్టేడియం ఉండదు. స్టేడియంకి వెళ్ళాలంటే మనం టూ వీలర్ వేసుకొనో లేదా ఆటోలో కూర్చొనో అరగంట సేపు ప్రయాణం చేసిన తర్వాత గానీ మనకు ఆ స్టేడియం దొరకదు అక్కడికెళ్ళి. సో, ఎవరికైతే ఇంటి దగ్గర పార్క్ ఉంటుందో, ఎవరికైతే ఇంటి దగ్గర నడవడానికి వీలుంటుందో వాళ్ళందరూ నడవండి. ఈ నడవచ్చే వాళ్ళకు కేవలం హార్ట్‌కి మాత్రమే ఉపయోగం ఉంటది. శృంగారానికి ఉపయోగం ఉండదు. సో, శృంగారం చేయదలుచుకున్న వాళ్ళు కనీసం బ్రిస్క్ వాక్ లేదా రన్నింగ్ చేయాలి. లేదా స్విమ్మింగు, లేదా జంపింగు, స్కిప్పింగ్ ఏదో సంథింగ్ ఆయాసపడే పని చేయాలి. దమ్ము వచ్చే పని చేయాలి. ఇదే కుర్చీలో కూర్చొని అంటే కాదు. కొంతమంది చేస్తుంటారు. అది సరిపోదు. సో, దాన్నేదో యోగా అంటారు. సో, అలా గాకుండా న్యాచురల్‌గానే కాళ్ళు, చేతులు అన్నీ గూడా శ్రమించినప్పుడు వచ్చే ఆయాసం, శృంగారంలో వచ్చే ఆయాసం సేమ్. కనుక రన్నింగ్ లాంటివి చేసుకోవాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. స్మోకింగ్ అలవాటు ఉంటే మానేయాలి. ఈవెన్ ప్యాసివ్ స్మోకింగ్. వీడు ఫ్రెండ్ స్మోక్ చేస్తుంటే వీడు కూర్చున్నా వీడికి కూడా లంగ్స్‌లోకి స్మోక్ వెళ్ళిపోతది. కనుక స్మోకింగ్ చేసే వాళ్ళకు దూరంగా ఉండాలి. కొద్దిమందికి కోరికలు కూడా పోతాయి. సో, ఈ కోరికలు ఉండాలంటే మన చుట్టూ ఉండే స్నేహితుల ప్రభావం చాలా ఉంటుంది. చుట్టూ ఉండేవాళ్ళు ఎప్పుడు ఫిలాసఫీ మాట్లాడుతుంటే మనకు ఫిలాసఫీ ఆలోచనలే వస్తాయి. చుట్టూ ఉండేవాళ్ళు సిగరెట్ తాగుతుంటే మనం కూడా ఒకసారి సిగరెట్ తాగుదాం అనుకుంటాం. మనం తాగకపోయినా భగవంతుడు వాళ్ళతో ఉన్న పాపానికో, పుణ్యానికో ఆ స్మోకు కొంత మన లంగ్స్‌లో కూడా వెళ్ళి పంపిస్తూ ఉంటాడు. హుక్కా ఒకటి. హుక్కా అనేది మోర్ డేంజరస్. ఒకసారి హుక్కాతో మనం డీప్‌గా గాలి పీలిస్తే అదొక 10 సిగరెట్లు తాగినంత సమానం. సిగరెట్ తాగినప్పుడు ఆ పొగ అంతా బయటనే పోతుంటుంది. కొంత మాత్రమే లోపలికెళ్తుంది. ఈ హుక్కా పీల్చినప్పుడు డీపర్ టిష్యూస్ లంగ్స్‌లో లోపలికి వెళ్ళిపోయి అట్టడుగున ఉన్నటువంటి టిష్యూస్ కూడా ఇది ఎక్స్‌పోజ్ అయిపోయి స్మోకు అంత డేంజర్ ఉంటుంది. తర్వాత హుక్కా సెంటర్స్‌లో వాళ్ళు టొబాకో వాడుతున్నామని, నాన్ టొబాకో కూడా వాడుతున్నామని మనను మభ్యపెడుతుంటారు. బట్ యూజువల్‌గా వాటిలలో డ్రగ్స్ కూడా కలిపి ఇన్‌హేల్ చేస్తుంటారు. కనుక హుక్కా సెంటర్స్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మగవాళ్ళు ముఖ్యంగా మగతనం మెయింటైన్ చేసుకోవాలనుకుంటే హుక్కాలు, సిగరెట్లు తాగకూడదు. అమ్మాయిలు కూడా ఈ మధ్య కాలంలో హుక్కా బాగా పీలుస్తున్నారు. హుక్కా పీలవడం వల్ల డిసడ్వాంటేజ్ ఏమిటంటే ఒక్కొక్కసారి వాళ్ళకు ప్రెగ్నెన్సీలు నిలవవు, అబార్షన్స్ అయితుంటాయి. ఇవన్నీ జరుగుతుంటాయి. కనుక మీరు దానికి కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయండి. 40 ఏళ్ళు కాదు, దానికి ఇంకొక 40 కలిపితే కూడా శృంగారం చేయగలిగే శక్తి ఈ కాలంలో ఉంది. కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. టాబ్లెట్స్ పనిచేయని వాళ్ళకు ఇంప్లాంట్ సర్జరీ ఉంటుంది. ఇది జర్మన్ ఇంప్లాంటు. ఇది బోస్టన్ ఇంప్లాంటు. రిజికాన్ కూడా సుమారుగా ఇలాగే ఉంటుంది. కానీ రిజికాన్‌కి ఏమిటంటే లోపల యాంటీబయాటిక్ పెల్లెట్స్ ఉంటాయి. ఇదేమో బోస్టన్‌ది. ఇదేమో షాస్ ఇంప్లాంటు. సో, అన్ని ఇంప్లాంట్స్ మంచివే. దాని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్‌ని బట్టి ఉంటాయి. సుమారుగా ప్రతిది కూడా ఈ 500 గ్రాముల బరువు మోయగలదు. షా ఇంప్లాంట్ కూడా 500 గ్రాముల బరువు ఈజీగా మోయగలదు. ఈ జర్మన్ ఇంప్లాంట్ కూడా 500 గ్రాముల బరువు మోయగలదు. ఈ బోస్టన్ కంపెనీ వీడిది కూడా 500 గ్రాముల బరువు మోయగలదు. సో, ఇవన్నీ హార్డ్‌గానే ఉంటాయి. ఇవన్నిటికీ స్ట్రెంగ్త్ ఉంటుంది. బట్ ప్రతి దానికి ఒక్కొక్క అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు కాటన్ షర్ట్ వేసుకుంటే ఒక కంఫర్ట్ ఉంటుంది. టెరికాట్ షర్ట్ వేసుకుంటే ఇంకో కంఫర్ట్ ఉంటుంది. నైలాన్ డ్రెస్ వేసుకుంటే ఇంకో కంఫర్ట్ ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోదలుచుకుంటే అన్ని ఇంప్లాంట్స్ గురించి డిస్కస్ చేయండి డాక్టర్ తోటి. మీ పాకెట్ అలోవెన్స్ బట్టి మీరు ఎంత ఖర్చు పెట్టగలరు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. రెండోది మీ సైజుని బట్టి కూడా, మీ అంగం సైజును బట్టి మనం దాని ఖర్చు ఎంత అవుతుందో చెప్పగలం. ఏదేమైనా జర్మన్ ఇంప్లాంట్‌కి మాత్రం సర్జరీ ఫ్రీ అవుతుంది. కేవలం మీరు లాస్ట్ వీడియోలోనే ఒకసారి చూపించాను.
ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది జర్మనీది. ఇక్కడ 1,85,000. ఒకవేళ మీరు ఈ జర్మన్ ఇంప్లాంట్ కనుక కొనుక్కోగలిగితే సర్జరీ అనేది ఫ్రీగా జరుగుతుంది. ఇంప్లాంట్స్ అనేది లాస్ట్ రిసార్ట్. ముందే జంప్ చేయకండి. మందులు పనిచేసిన వాళ్ళకు నేను సర్జరీ చేయను. ఎవరికైతే మందులు పనిచేయవో లేదా ఎవరైతే మందులు తట్టుకోలేనంత పరిస్థితిలో ఉంటారో వాళ్ళు మాత్రమే సర్జరీ చేయించుకోండి. మిత్రులు ఇంకో క్వశ్చన్ అడుగుతారు. మీరు రాసిన కామెంట్స్ను ఈ ఛానల్ వాళ్ళు దాన్ని క్వశ్చన్గా మార్చి నన్ను అడుగుతున్నారు. కనుక నిరభ్యంతరంగా మీరు కామెంట్స్ పెట్టండి. మీ ఐడెంటిటీ ఏమీ బయటికి రాదు.